మిత్రులందరికీ నమస్కారం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్లు సిరీస్లో భాగంగా చేయడం జరుగుతుంది. మరి ఇంకా ఇప్పటివరకు మీరు చూడలేదు కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు. లేదా ఇక్కడ పైన రైట్ సైడ్లో మీకు వీడియో ఐకాన్స్ దగ్గర కూడా ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా లింక్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ నుంచి కూడా చూసి మీరు బెనిఫిట్ అయితే పొందొచ్చండి. సో అలాగే మరి ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ నొక్కి ఆల్ అని టచ్ చేసుకుంటే అప్పుడు నేను ఇచ్చే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే ఈ వీడియోస్ అనేటువంటివి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేటువంటివి వస్తున్నాయి. సో మీరు ఒకసారి చూసి మీకు ఎలా అనిపిస్తున్నటువంటి కింద కామెంట్ చేయగలరు. అలాగే సజెషన్స్ కూడా ఇవ్వగలరండి. లేట్ చేయకుండా అయితే మనం ఈరోజు సిరీస్లో కొన్ని క్వశ్చన్లు అయితే చూసేద్దాం. సిరీస్లో భాగంగా 451వ ప్రశ్న చూడండి. సుమతి శతకాన్ని రచించినది ఎవరు అంటే బద్దెన. రెండవ ప్రశ్న దీంట్లో ఈ సిరీస్లో అంటే 452వ ప్రశ్న కంచర్ల గోపన్న రచించినది అంటే దాశరథి శతకంను ఆయన రచించారు. నెక్స్ట్ ప్రశ్న జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యద్రాత్రి పాటను రచించినది ఎవరు అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారండి. నెక్స్ట్ ప్రశ్న ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా అను పాటను రచించినది ఎవరు అంటే రాయవోలు సుబ్బారావు. అయితే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునేది కింద మీకు జాయిన్ బటన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి జాయిన్ అయిపోయి మెంబర్షిప్ తీసుకొని ఛానల్ కూడా సపోర్ట్ చేయగలండి. మీరు చూడండి ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలంటే ఒక ఐడియా అయితే వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్న చూడండి. రాజాజీ అని ఎవరిని పిలుస్తారు అంటే సి రాజగోపాలాచారి. అయితే ఇక్కడ ఫస్ట్ స్టాటిక్ జీకేకి సంబంధించి కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వాల్సిందండి. ఎవరైతే ఇంతకుముందు నుంచి చూస్తున్నారో వాళ్ళకైతే ఏదైతే నేను తీసుకొని వచ్చానో దాంట్లో ఒక క్వశ్చన్ అండి. సో మరి అత్యధిక ఉపగ్రహాలు సహజ ఉపగ్రహాలు కలిగినటువంటిది ఏది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ నేను మేబీ గురుడు అని చెప్పాను, కానీ దాన్ని మీరు శాటర్న్గా మార్చుకోగలరు. శాటర్న్ అంటే శనికి ఎక్కువ సహజ ఉపగ్రహాలు ఉన్నాయి, దాదాపుగా 146 ఉన్నాయి. అయితే రెండవ స్థానంలో మాత్రం గురుడు అండి, 79 సహజ ఉపగ్రహాలు ఉన్నాయి. దీన్ని ఒకసారి మీరు అప్డేట్ చేసుకోగలరండి. సో అప్డేట్స్ కూడా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. శ్రీమతి ఇందిరా గాంధీని ఇలా కూడా పిలుస్తారు, ప్రియదర్శిని అని కూడా పిలుస్తారు. మరి రాజాజీ అని ఎవరిని పిలుస్తారు అంటే మరి సి రాజగోపాలాచారి గారిని అయితే పిలుస్తారు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న పదవి కాలం అంటే ఇక్కడ చూసినట్లయితే 1966 నుంచి 77 మరియు 1980 నుంచి 84 వరకు అండి. ఓకే, సో ఇది నోట్ చేసుకోగలరు. నెక్స్ట్ చూసుకుంటే భారతదేశపు మొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి ఎవరు అంటే ఇక్కడ ఇందిరాగాంధీ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. చూడండి ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ అలాగే ఆప్షన్స్ తీసుకుని రాకుండా ఎక్కువ టైంలో కాకుండా తక్కువ టైంలో వీలైనంత తక్కువ టైంలో మరి క్వశ్చన్లు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ అండి. మళ్ళీ ఇక్కడ అలాగే మీకు దీనికి సంబంధించిన అప్డేట్స్ కానీ అంటే ఈ ఏమైనా పాయింట్స్ సబ్జెక్ట్స్ అయితే లేదా మీకు తెలిసిన ఏమైనా కొన్ని పాయింట్లు అనేది కింద మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయగలరు. తద్వారా కూడా వేరే వాళ్ళకు కూడా ఉపయోగం పడుతుందండి. నెక్స్ట్ అలాగే మీరు ఏ టాపిక్ కావాలని కూడా కింద మీరు కామెంట్ చేసినట్లయితే ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే భారతరత్న పొందిన తొలి భారతేతరుడు ఎవరండి. ఇక్కడ చాలా జాగ్రత్త క్వశ్చన్ చూడండి. మరి ప్రశ్న మరొకసారి. భారతరత్న పొందిన తొలి భారతేతరుడు అంటే భారతీయుడు కానటువంటి అంటే భారతదేశం బయట నుంచి మరి పొందిన వ్యక్తి ఎవరు అంటే కానీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. భారతదేశపు డొమినియన్ చివరి గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి గారండి. నెక్స్ట్ ప్రశ్న. 2 పర్యాయాలు రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. సో ఈ మధ్య ఒక క్వశ్చన్ ఇలా కూడా రావడం జరిగింది. అత్యధిక కాలంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి వారు అని చెప్పేసి వచ్చినట్లయితే మరి ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఇలాంటివి కూడా మీరు కవర్ చేసుకోగలండి. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే తొలి ముస్లిం రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ జాకీర్ హుస్సేన్ అండి. నెక్స్ట్ ప్రశ్న. స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే వరాహగిరి వెంకటగిరి అండి. ఇక్కడ మీకు క్వశ్చన్ వరాహగిరి వెంకటగిరి అని చెప్పేసి మీరు దీన్ని నోట్ చేసుకోగలరు. అయితే నెక్స్ట్ ప్రశ్న చూడండి. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అంటే వివి గిరి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో వరాహగిరి వెంకటగిరినే వివి గిరి అని కూడా అంటారు. నెక్స్ట్ చూడండి. దేశబంధు అని ఎవరిని పిలుస్తారు అంటే చిత్తరంజన్ దాస్ అండి. నెక్స్ట్ ప్రశ్న. మరి కందుకూరి వీరేశలింగంను ఏమని పిలుస్తారు అంటే మరి గద్దె తిక్కన అని చెప్పేసి పిలుస్తారండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. తొలి లోక్ నాయక్ అని ఎవరిని పిలుస్తారు అంటే
మరి జయప్రకాష్ నారాయణ్ని లోక్ నాయక్ అని కూడా పిలుస్తారండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఆంధ్రకేసర్ అని వీరిని పిలుస్తారు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. సో ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ రెండు మీకు పాయింట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మరి కందుకూరి వీరేశలింగం, టంగుటూరి ప్రకాశం పంతులు. సో ఈ కందుకూరి, టంగుటూరి ఇది ఒకటి కొంచెం పేర్లు తడబడిగా అయ్యేటట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు మీకు కనిపించేటట్టుగా ఇక్కడ ఉన్నాయి. మీరు దీన్ని జాగ్రత్తగా చూడగలరండి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, మరి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని వీరిని పిలుస్తారు అంటే దాదాబాయ్ నౌరోజీని పిలుస్తారండి. నెక్స్ట్ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అంటే అంటోనియో గుటెరస్. నెక్స్ట్ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను నిర్వహించడం. అయితే ఇందుకు సంబంధించి ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి ప్రశ్నలు ఇంతకుముందు వీడియోలలో కూడా చేయడం జరిగింది. అది కూడా ఒకసారి మీరు చూడగలరు. నెక్స్ట్ చూసినట్లయితే కనుక, ఇటీవల వార్తలలో ఉన్న టులిప్ గార్డెన్ ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2024 ప్రకారం భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 5వ స్థానంలో నిలిచిందండి. నెక్స్ట్ ప్రశ్న, గోల్డెన్ గ్లోబ్ 2025 పురస్కారాలలో అత్యధిక పురస్కారాలు పొందిన చిత్రాలు ఏవి అంటే ది బ్రూటలిస్ట్, అలాగే ఎమిలియా పేరేజ్ అనేటువంటిది. కాకపోతే అక్కడ ఆప్షన్లను బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్ని చోట్ల మీకు ది బ్రూటాలిస్ట్ అని వస్తుంది, అలాగే కొన్ని చోట్ల మీకు ఎమిలియా పేరేజ్ అని వస్తుంది. ఒకసారి మీరు చూడగలరు. మరి ఇలాగా మొత్తం ఈరోజు మనం 475 ప్రశ్నల వరకు అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాతి ప్రశ్నలు ఇంకా ఈరోజు కూడా వస్తాయి, అలాగే రోజు కూడా వస్తూ ఉంటాయి. ఇలాగే మీకు ఎలా అనిపించాయి కింద తెలియజేయండి. యూస్ఫుల్ అనిపించినట్టు కనుక, ఇన్ఫర్మేటివ్ అనిపించే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటలు నొప్పి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఛానల్ని మీరు మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలండి. మరి మీరంతా ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక నెక్స్ట్ వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.